హాయ్ హలో అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నాటుకోడి కూర వండుతున్నాను. ఎలా వండాలో మీకు చూపిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడైతే కుక్కర్ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం నూనె పోసుకొని ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు అన్నీ కూడా నేను బాగా ఎగాక ఉల్లిపాయలు ఎగుతుండగా నేను మీకు చూపిస్తున్నాను కదా, ఆ విధంగానే చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే నాటుకోడి ఉడకడం కష్టం అవుతుంది కదా, అందుకని నేను కుక్కర్లో వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. నా ఛానల్ మీరు అందరూ కూడా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు నేను చూడండి చికెన్ అంతా కూడా ఇందులో వేసేసాను. వేసి ఇలా కలుపుతున్నాను చూడండి. అలా మొత్తం అంతా కలిపేసుకుంటాను. కొంచెం మగ్గిన తర్వాత నేను చూపిస్తున్నంత సరే విధంగా కలుపుకుంటున్నాను కదా. ఇలా కలిపిన తర్వాత నేను దీంట్లోనూ మీకు చూపించిన విధంగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఉప్పు కారం గట్ట వేసుకుంటాను. పసుపు వేసుకున్నాను కొంచెం నేను దీంట్లోనూ. తర్వాత దీంట్లో కొంచెం ఇప్పుడు చూపిస్తాను కదా, కారం కూడా వేసుకుంటాను. ఎందుకంటే నాటుకోడి కూరలో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిరకాయలు వేసాను, అయినా సరే కొంచెం 2 స్పూన్లు కారం వేసుకున్నాను నేను. ఈ ఉప్పు కారం కూడా బాగా పట్టేదాకా కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను నేను. కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాను. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పండగ సీజన్లోనే వండుకుంటాం. అయితే మా ఆయనగారు తెచ్చారు, అందుకు నేను వండుతున్నాను. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కుక్కర్లో వండితే చాలా బాగుంటుంది. మెత్తగా ఉడుకుతుంది. చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నేనైతే దీంట్లోకి చూసారు ఇలా ఈ విధంగా కలుపుకుంటున్నాను కదా. ఇలా కొంచెం బాగా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకొని నేను ఈ ముక్కలు ములిగేదాకా కొంచెం నీళ్ళు కూడా పోసుకుంటాను. మీకు చూపిస్తానండి. ఇలాగ మొత్తం అంతా దులుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. దీనికి తగిన వాటర్ పోసుకోవాలి. ఇంకో మీకు ఇచ్చాను కదా, ఇలాగ నేను ఆ ముక్కలు ములిగేదాకా కొంచెం వాటర్ పోసుకున్నాను. అంటే 1 గ్లాసు సరిపోద్ది. ఉప్పు కూడా వేసాను. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని నేను మూత పెట్టుకుంటాను. మూత పెట్టుకున్న తర్వాత ఒక 4 విజిల్స్ వచ్చేదాకా దీన్ని నేను ఉంచుకుంటాను. ఇలా ఉంచుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇంకా మూత పెడుతున్నాను కదా, 4 విజిల్లు వచ్చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది. నేను దీంట్లో ఒక మసాలా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, అల్లము, యాలక్కాయ, లవంగా, దాల్చిన చెక్క వేసాను. ఇంకో ఈ పేస్ట్ కూడా మిక్సీ ఆడేసాను కదా, మీకు చూపించాను కదా. ఆ పేస్ట్ నేను ఇప్పుడు మీకు కుక్కర్ మూత తీసి చూసారు ఎంత బాగుందో. అయిపోయింది చాలా మటుకు. ఇంకొక మసాలా వేసి ఒక 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. చాలా ఇష్టం. దీంట్లో గారెలు కూడా వండుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే నేను గారెలు వండలేదు, ఓన్లీ నేను రైస్లోకి తీసుకుంటున్నాను ఈ కూర. ఇంకా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని నేను ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని మీకు చూపిస్తాను. ఇంకో చూసారు గిన్నెలోకి తీసుకున్నాను.